హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే తయారు చేసుకునే ఒక బెస్ట్ ఫర్టిలైజర్స్ తయారు చేసి చూపిస్తాను. దీనికి ₹1 ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి తయారు చేసుకుంటే మనం ఎన్నో రోజులు దీన్ని స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. అది ఎలాగనేది కూడా నేను చెప్తాను. ఈ ఫర్టిలైజర్ అటు ఫర్టిలైజర్గా కానీ ఇటు లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ రెండు విధాలుగా మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా ఈ ఫర్టిలైజర్ ఆకుకూరలకి ఇంక్లూడింగ్ తులసి మొక్క కూడా వాడుకోవచ్చు. కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఈ ఒక ఫర్టిలైజర్ తయారు చేసుకునే విధానాన్ని నేను చూపించబోతున్నాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమనిపించిందని దయచేసి కామెంట్లో చెప్పండి ప్లీజ్, ఓకేనా? సరే, రైట్. ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇవన్నీ మా కిచెన్లో దొరికే, అంటే మన కిచెన్లో దొరికే ఐటమ్స్. దీనికి చాలామంది అడుగుతారు, ₹1 ఖర్చు లేకుండా చెప్పావు కదా, దీనికి డబ్బులు ఇవ్వక్కర్లేదా అనేసి. ఫ్రెండ్స్, ఇది మనం ఫర్టిలైజర్ తయారు చేసుకోకపోయినా మనం వంటింట్లో వాడుకోవటానికైనా మనం తెప్పించుకోవాలి, వాడుకోవాలి. అందులో ఒక గుప్పెడో 2 గుప్పెడలో మనం తీసుకుంటే కనుక పోయేది ఏమీ లేదు. మళ్ళీ ఎలాగో నెక్స్ట్ మంత్ మళ్ళీ తెప్పించుకుంటాం కాబట్టి కిచెన్లో దొరికే వాటికి మనం ఫ్రీ కాస్ట్ అని చెప్తాం. అంటే ₹1 ఖర్చు లేకుండా తయారు చేసుకోవడం అని చెప్తాం. ఇందులో కొన్ని ఐటమ్స్ నేను ఈరోజు చెప్తాను, ఇంకొన్ని ఐటమ్స్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి, ఇది నువ్వులు అంటే అందరికీ తెలిసిందే కదా. నువ్వుల పిండి కూడా దొరుకుతుంది మన మార్కెట్లో. లేదు అంటే మన వంటింట్లో ఉండే నువ్వులు తీసుకోవచ్చు. ఈ నువ్వుల్ని ఓ 2-3 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకొని, అంటే మిక్సీలో రుబ్బి దాన్ని నీళ్ళలో కలిపి అన్ని మొక్కలకి మనం వాడుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, దీన్ని మనం థిక్గా వేయకూడదు, బాగా పల్చగా చేసినే మొక్కలకి వేయాలి. ఎందుకంటే దీన్ని నూనె తీయం కదా, దాని గురించి. ఇది ఎర్రపప్పు. దీనికి ఏదో ఒక పప్పు పేరు ఉందబ్బా, ఈ పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదు. ఒకసారి పేరు తెలిసిన వాళ్ళు ఒకసారి కామెంట్లో చెప్పండి. ఈ పప్పు కూడా సేమ్ ఒక 2-3 గంటలు నానబెట్టాలి. ఇందులో ఎక్కువ మనకు ప్రోటీన్స్ ఉంటుంది, చాలా మంచిది, మన ఒంటికైనా మంచిది, అలాగే మొక్కలు కూడా చాలా మంచిది. కాబట్టి ఇది మనం వాడుకోవచ్చు మొక్కలకి. ఇది ఒక గుప్పెడు, అంటే ఒక 50 గ్రాము, ఒక 100 గ్రాము మన మొక్కలను బట్టి మనం తీసుకోవచ్చు. దీన్ని 2-3 గంటలు నానబెట్టి దీన్ని కూడా మెత్తగా రుబ్బి నీళ్ళలో కలిపి మొక్కలకి వాడుకోవచ్చు. ఇంకో విధానం కూడా నేను చెప్తాను మీకు, తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. కొద్దిగా లెంగ్తీగా అనిపించిన వివరంగా చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకండి. ఇంకా మూడోది చూడండి, మన వంటింట్లో అన్నిట్లో వాడే ఆవాలు లేని ఇల్లు ఉంటుందా? అస్సలు ఉండదు కదా. ఇది ఒక 50 గ్రాములు తీసుకున్నా మస్తు అయిపోతుంది. దీన్ని ఒక 2-3 గంటలు దీన్ని కూడా నానబెట్టాలి. లేదు అంటే మనం పౌడర్ కూడా చేసుకోవచ్చు. పౌడర్ చేసుకున్న తర్వాత నానబెట్టవచ్చు. పౌడర్ చేసి ఒకసారి స్టాక్ చేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు వాడుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ మనం ఒకవేళ పిండిలాగా చేసుకుంటామంటే దీన్ని ఒక 50 గ్రాములు తీసుకొని మెత్తగా మిక్సీలో రుబ్బుకొని తర్వాత నీళ్ళలో కలిపి మొక్కలకి ఇవ్వచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ మీరు వెయిట్ చేయాల్సిందే, ఓకేనా? ఇప్పుడు చాలామందికి ఈ ఆవాల పిండి ఇది పౌడర్ చేయడం కాస్త కష్టంగా ఉంటుంది. అంటే నూనె ఉంటుంది కాబట్టి ముద్దగా అయిపోతుంది. మనం ఎలాగ ఆవకాయల కోసం తెప్పించుకుంటూ ఉంటాం కదా ఈ ఆవపిండిని ఒక 100 గ్రాములో 200 గ్రాములో ఇది తెచ్చుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పటికప్పుడు మనం మొక్కలు కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోవటానికి బాగా పనికి వస్తుంది. ఇది మొన్న ఆవకాయల కోసం కూడా తెప్పించిన పౌడర్. ఇది మీకు చూపిద్దామని నేను అంటే ఎక్కువైంది కొద్దిగా, అది తీసి పెట్టాను నేను డీప్ ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మొక్కలకి వాడుకోవటానికి ఈ పౌడర్ యూస్ చేస్తాను. ఈ పౌడర్ అయితే ఏంటి, నీళ్ళలో బాగా ఒక రోజంతా నానబెట్టి తర్వాత దానికి 10 నీళ్లు కలిపి అన్ని మొక్కలకి వాడుకోవచ్చు. ఇది కాస్త హీట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నూనె తీయరు కాబట్టి కొంచెం మొత్తంలో వాడితే సరిపోతుంది, ఎక్కువ వాడొద్దు. ఇంకొకటి పౌడర్ రూపాన కూడా మనం కొంచెం అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ఆవపిండి ఉంటే కనుక. ఇది చూడండి, నూనె తీసింది. ఇది తెలుసు కదా, మస్టర్డ్ కేక్
మనకు అన్ని లోకల్ మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ ఇవన్నీ మీకు లోకల్ మార్కెట్లో దొరకదు అనుకుంటే నేను ఒకసారి ఈ షాప్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి, అక్కడ నేను ఇస్తాను. కావాలంటే అక్కడ చూసుకొని మీకు నచ్చితే తెప్పించుకోవచ్చు. ఓకేనా? అదేదో ఫ్లిప్కార్టో లేకపోతే మై మింత్రాలోనో ఉంటుంది. ఈ మస్టర్డ్ కేక్ అయితే దీన్ని నీళ్ళలో 2 రోజులు నానబెట్టి తర్వాతనే మనం దాన్ని వాడాలి. ఈ మస్టర్డ్ కేక్ ఎలా వాడాలి అనేది నేను ఇంకొక వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది మార్కెట్లో దొరికినప్పుడు ఇట్లాంటి ప్యాకెట్లో దొరుకుతుంది. లేదు అంటే ఏదైనా గానుగలు కూడా మనకు దొరుకుతుంది. గానుగ నూనె అంటాం కదా, నూనె తీస్తుంటాయి చూడండి, అక్కడ కూడా చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. 50 రూపాయలు కేజీ అట్లా దొరుకుతుంది. అదే మనం ఆన్లైన్లో తీసుకుంటే కాస్త ఎక్కువనే ఉంటుంది దీని రేటు. లోకల్ మార్కెట్లోనే ట్రై చేయండి మీరు. లేదు దొరకదు అనుకుంటే కనుక ఈ షాప్ ఆప్షన్లో చూడొచ్చు. ఈ మస్టర్డ్ కేక్ అనేది ఇందాక చెప్పినట్టు హీట్, ఇది మొక్కలకి కొంచెం కొంచెం వాడాలి. తర్వాత ఈ పౌడర్ చూడండి, ఇది చూస్తే మీకు కాస్త కొత్తగా అనిపిస్తుంది, ఏంటబ్బా ఇది అనుకుంటారేమో. చాలా అందరికీ తెలిసిందే, కాస్టర్ సీడ్. ఇది తెలుసు కదా మనకు, కాస్టర్ ఆయిల్ మనం వాడుతూ ఉంటాం చూడండి, అదే ఇది. కాస్టర్ ఆయిల్ తీసిన తర్వాత ఆ కేక్ కూడా సేల్ చేస్తారు. ఇంకా కోకోనట్ కేక్ కూడా సేల్ చేస్తారు. అంటే కొబ్బరి నూనె తీసిన తర్వాత అది మిగులుతుంది కదా, అది కూడా సేల్ చేస్తారు. ఇట్లా ప్యాకెట్లో దొరుకుతుంది. ఈ కాస్టర్ ఆయిల్ ఇది కేక్ చూడండి, ఈ నెమటోడ్స్ అంటాం కదా, వేర్లలో గంటు గంటులాగా వస్తుంది చూడండి, దానికి పనికి వస్తుంది. ఇంకా ఈ చేతులు పడుతుంది కదా, కొన్ని భూముల్లో చేతులు పడుతూ ఉంటుంది కదా, అటువంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందంట. చూడండి, వాళ్ళే ఇచ్చారు, నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇచ్చిందే నేను చెప్తున్నాను. నాకైతే ఇది బాగానే వర్కౌట్ అవుతుంది. మీరు చూడండి, మీకు అవసరం అనుకుంటేనే తెప్పించుకోండి. ఇది మొత్తం వేయాల్సిందే అని ఏం లేదు. ఇది ఇంట్లో మనకు దొరికితే వాడండి, లేకపోతే వంటింట్లో ఇందాక చెప్పాను కదా అది కూడా వాడచ్చు. ఇది ఎక్స్ట్రా ఇదన్నమాట, అంతే. నా దగ్గర ఉన్నది మీకు చూపించాను, అవసరమైతే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత సింపుల్గా అందరింట్లో ఉండేది ఏదంటే మన జాగరి, ఏమంటారు దీనికి, బెల్లం. ఇది మన ఇంట్లో అందరింట్లో ఉంటుంది కదా, ఇది పాత బెల్లం అయినా కూడా మనం వాడుకోవచ్చు. చక్కగా పాతది పులుపుగా వచ్చి ఉంటుంది, వాడుకోవటానికి పనికి రానిది కూడా వాడుకోవచ్చు. లేదు అంటే ఇటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది, జాగరి పౌడర్ కూడా దొరుకుతుంది. ఇది తెచ్చుకుని పెట్టుకున్నా కూడా చాలా మంచి పని చేస్తుంది. ఇవన్నీ మీరు బయట పెట్టేది కన్నా డీప్ ఫ్రిడ్జ్ ఉంటే కొంత ఏదైనా ఎయిర్ టైట్ ప్లాస్టిక్లోనే లేకపోతే ఏదో డబ్బాలో వేసి పెట్టండి. మన మొక్కలు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం 2-3 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. మనకి ఎప్పటికప్పుడు ఇచ్చేసుకోవచ్చు. లేకపోతే బెల్లం దాన్ని తురుముతూ ఉండాలి, దాన్ని కొడుతూ ఉండాలి, అవన్నీ ఎందుకు శ్రమ. ఈ పౌడర్ కూడా తెచ్చుకోవచ్చు. ఈ పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. మా ఇంట్లో అయితే కాఫీ టీకి ఈ పౌడరే వాడతాం, చాలా మంచిగా ఉంటుంది కూడా. ఆర్గానిక్ దొరుకుతుంది, మా నార్మల్ కూడా దొరుకుతుంది, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను కదా, పౌడర్లన్నీ చేసి పెట్టుకోవచ్చు అనేసి, మీరు పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇవన్నీ ఒక కొద్దిగా ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు అన్నీ తీసుకొని, కిచెన్లో ఏది దొరుకుతుందో తీసుకొని 4-5 గంటలు నానబెట్టండి చక్కగా. తర్వాత మిక్సీ వేసి నైస్గా దాన్ని మంచిగా చట్నీలాగా చేసేసుకోండి. ఒక బకెట్ నీళ్ళలో దాన్ని అన్నీ నానబెట్టండి. చక్కగా నానబెట్టేసి ఇంత బెల్లం వేయండి, దాన్ని ఈ జాగరి పౌడర్ ఒక 50 గ్రాములు అట్లా వేయండి ఒక 5 లీటర్ నీళ్ళకి. ఓకేనా? తర్వాత దాన్ని 2 రోజులు దాన్ని రోజు మార్నింగ్ సాయంత్రం దాన్ని తిప్పుతూ ఉండాలి. 3వ రోజుకి రెడీ అయిపోతుంది. 1 లీటర్కి 10 లీటర్ వాటర్ కలిపి మనం అన్ని మొక్కలకి వేయచ్చు, స్ప్రే చేయొచ్చు కూడా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంత ఇదిగా నేను చెప్పాను, ఎందుకంటే లిక్విడ్ వేయగానే వర్షం వచ్చిందనుకోండి వెళ్ళిపోతుంది. అదే ఇటువంటి పౌడర్ చేసుకున్నారనుకోండి, మీరు పౌడర్ చేసేస్తే చాలా మంచిగా పని చేస్తాం, మొక్కలకి కాస్త ఉంటుంది. ఇంకొకటి, ఈ వర్షాకాలంలో కొద్దిగా హీట్ ఉన్నది పనికి వస్తుంది. అంటే ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ కానీ లేకపోతే పౌడర్ కానీ ఇవన్నీ కలిపి వేస్తే చాలా మంచి పని వస్తుంది. తులసి వాడేటప్పుడు కొంచెం మాత్రం వేయండి, ఎక్కువ వేయకండి. తులసి ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇష్టపడదు అది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసింది, రూపాయి ఖర్చు లేనిది ఒక ఫర్టిలైజర్స్ మీకు తయారు చేసి చూపిద్దాం అనిపించింది, మీకు చూపించాను. ఇది తయారు చేసిన తర్వాత ఎలాగుంటుందని నేను ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. అది కూడా నచ్చొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక నాకు లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలో వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా ఉంటానండి. బాయ్ బాయ్.